సార్ ఇప్పుడు క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడతారు, మెయిన్గా ట్రీట్మెంట్ గురించి ఎక్కువ భయపడతారు. సో కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో చాలామంది ఇప్పుడు ఏంటి అంటే సమాజంలో సర్జరీ అన్నా, కీమోథెరపీ అన్నా, రేడియోథెరపీ అన్నా వీటన్నిటితో కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. భయపడి కొన్నిసార్లు ట్రీట్మెంట్కి రారు. సో మనం వాల్యుబుల్ టైం అనేది కోల్పోతాం. సో ఒక క్యాన్సర్ అనేది ఒక డయాగ్నోజ్ అయిన తర్వాత క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తే అది సర్జరీ ద్వారానో, కీమోథెరపీ ద్వారానో, రేడియోథెరపీ ద్వారానో మేము క్యూర్ చేయగలుగుతాం. క్యూర్ చేసి వాళ్ళు నెక్స్ట్ 20 years బతకచ్చు, 30 years క్యాన్సర్ ఫ్రీగా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతకగలరు. కానీ వాళ్ళు చిన్న భయాలతో కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, రేడియేషన్ కంటే కరెంట్ ట్రీట్మెంట్ అంటే భయం అని, లేదంటే సర్జరీ చేసుకుంటే ఆ సర్జరీ చేసే టైంలో మాకేమన్నా అవుతుందేమో, ఏదైనా కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయేమో అని చెప్పి చాలామంది భయపడి ట్రీట్మెంట్కి రారు. సో వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్మెంట్స్లో, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో కీమోథెరపీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంచేసి టార్గెటెడ్ థెరపీస్ అని, ఇమ్యూనోథెరపీస్ అని ఇలాంటి చాలాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. రెండోది సర్జరీలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రీవియస్గా ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని, రోబోటిక్ సర్జరీస్ అని ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్. సో ఈ రోబోటిక్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్లో చాలా మినిమల్ స్కార్స్తో, చాలా చిన్న చిన్న హోల్స్తోనే సర్జరీ చేస్తాం. సో పేషెంట్ విత్ ఇన్ 1 or 2 days లెగ్స్ నడవటము, మంచి రికవరీ, ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి స్కార్స్ లేకుండా, సో చాలా కంఫర్టబుల్గా పేషెంట్స్ అనేవాళ్ళు అవుట్కమ్స్ అనేవి కూడా ఇప్పుడు బాగుంటున్నాయి. సో వీటి గురించి చిన్నగా వేరే వాళ్ళు చెప్పింది, లేదంటే మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పినవి అవన్నీ విని బయట లైక్ హార్బల్ మెడిసిన్ అనో, ఇంకోటి డైటరీ ట్రీట్మెంట్స్ అనో ఇలాంటి వాటికి ఆప్ట్ చేసుకొని అటు క్యాన్సర్స్ తగ్గక వాల్యుబుల్ టైము కోల్పోతున్నారు. సో సరైన సమయంలో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మా దగ్గరకు వస్తే డెఫినెట్గా సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ డిఫరెంట్ మొడాలిటీస్లో స్టేజ్ని బట్టి మేము ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా మేము డెఫినెట్గా క్యూర్ చేసి వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ఫ్రీ లైఫ్ అనేది ఇవ్వగలం. సో దయచేసి బయట ఈ వేరేటటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి వాటికి ఏం వెళ్లకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరకు వచ్చి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళ క్యాన్సర్ని క్యూర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే సార్.